హలో గాయ్స్, నాకైతే అంగడిపేటలో పిఎస్లో పోస్టింగ్ అయితే కొత్తగా వచ్చిందనమాట. వీకెండ్ కదా, మా అన్నయ్య మా వదిన అయితే హైదరాబాద్ నుంచి అంగడిపేటలో ఉన్న మా ఇంటికి వచ్చేసారు. ఈయన మా అన్నయ్య బాయ్ అని చెప్తున్నాడు. సో వీళ్ళైతే మా ఇంటికి వచ్చేసారనమాట. మేమైతే వీకెండ్ కదా బయటికి వెళ్దాం ఎక్కడైనా అని అనుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్స్ని సెర్చ్ చేసినప్పుడు ఇదైతే మా ఇల్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే సెర్చ్ చేసినప్పుడు దగ్గరలో అక్కంపల్లి రిజర్వాయర్ ఉంటుంది అని అనేసి మాకు తెలిసింది. సో మేమైతే అక్కడికి వెళ్దాం, కొంచెం సేపు సరదాగా అలాగా గడుపుదాం అని అనేసి ఈ ఈవినింగ్ టైంలో అలా బయటికైతే వెళ్ళడం జరుగుతుంది. మేమైతే మా ఇంటి నుంచి ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అలా వస్తుంది అనమాట అంగడిపేట నుంచి. అదే హైదరాబాద్ నుంచి అయితే ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. నల్గొండ నుంచి ఈ రిజర్వాయర్ చూడాలంటే ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మా ఇంటి నుంచి మేము బయలుదేరిపోయి ఇదిగో చూస్తున్నారు కదా, ఇదైతే అక్కంపల్లి రిజర్వాయర్కి సంబంధించిన వాటర్ అనమాట. ఇదంతా దారి. మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 10 మినిట్స్లోనే రీచ్ అయిపోయాము. ఇదంతా వాటర్ అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది ఏరియా అంతా. చాలా మంచిగా ఉందన్నమాట. ఇదైతే వెనక బ్యాక్ సైడ్ ఇంకొక రూట్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా దీనికి రీచ్ అవ్వచ్చు. ఇదంతా ఈవినింగ్ టైం కాబట్టి సన్సెట్ అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంది లొకేషన్ అంతా. ఈవినింగ్ టైమ్స్లో ఫ్యామిలీని తీసుకొని కొద్దిసేపు అలాగా సరదాగా గడపడానికైతే ఇక్కడ మంచి ప్లేస్ అనే చెప్పచ్చు. సో ఇదే అనమాట అక్కంపల్లి రిజర్వాయరు. సో ఫస్ట్ అయితే ఓవరాల్గా ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే చూద్దాము. ఇదంతా వాటర్కి సంబంధించిన గేట్స్ ఉన్నాయి. అవైతే మొత్తం వచ్చేసి 4 గేట్లు అయితే ఉన్నాయి. ఇదంతా పైన అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వాటరు చిన్నగా ఉన్న ఒక 4 గేట్లు ఉన్నాయి. ఇక్కడైతే చక్కగా ఫ్యామిలీతో వచ్చేసి కాసేపు అలాగా స్నాక్స్ తెచ్చుకొని చక్కగా కూర్చొని ఆ మంచి వెదర్లో పొల్యూషన్ లేకుండా హాయిగా ఫ్రెండ్స్తోని కానీ ఫ్యామిలీ మెంబర్స్తోని కానీ కోసేపు అయితే అలా టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అనే చెప్పచ్చు. సో ఇదంతా వాటర్ ఎక్కడి నుంచి వచ్చి ఎటు వెళ్తాయి అనే రూట్ అనమాట ఇది. సో ఇదంతా వాటర్ రిలీజ్ అయిన తర్వాత వెళ్ళే వాటర్ అనమాట ఇదంతా. అసలు చూస్తుంటే మాత్రం అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. సో ఇదంతా ఒకసారి చూద్దాము. వీళ్ళైతే మా అన్నయ్య మా వదిన అసలు ఎలా ఉందని అనేసి చూస్తున్నారు. ఇది అక్కంపల్లికి సంబంధించిన ఒక ఆఫీస్ అనుకుంటా. మేమైతే చూస్తున్నాము వాటర్. అసలు చాలా బాగుంది. బైక్స్ అయితే అక్కడ పక్కన పార్క్ చేసుకొని సో ఓవరాల్గా అసలు ఎలా ఉంది ఏంటి అని అనేసి మేమైతే చూడడం జరుగుతుంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అని అనేది నాకైతే పర్టికులర్ అంత ఐడియా లేదు, కానీ ఇదంతా స్టోరేజ్ వాటర్ అనుకుంటా. ఈ రిజర్వాయర్ అంతా చాలా బాగుంది. నేను చిన్నగా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ చూడ్డానికి మాత్రం చాలా పెద్దగా ఉంది. అక్కడక్కడ చిన్నగా కనిపిస్తున్నది ఏంటంటే అక్కడంతా ఫిషర్మ్యాన్స్ ఉన్నారు. చిన్న బోట్లు వేసుకొని వాళ్ళు అందులో అయితే చేపలు పడుతున్నారు. అసలు నాకైతే చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే చాలా చిన్నది, ఒక చిన్న మ్యాట్ లాగా ఉందన్నమాట. దాని మీద కూర్చొని వాళ్ళైతే చక్కగా చేపలు పట్టేస్తున్నారు. ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ గేట్లు ఎలా ఉంటాయో ఒకసారి చూడాలనిపించింది. సో ఇదంతా బ్యాక్ సైడ్ గేట్స్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్ లెవెల్ అంతా చెక్ చేసుకొని వాళ్ళు వాటర్ అయితే రిలీజ్ చేస్తారనుకుంటా. సో వీళ్ళైతే ఈ రిజర్వాయర్ కట్టిన ఇంజనీర్స్ అంట. వాళ్ళ నేమ్స్ అన్నీ చక్కగా చెక్కడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో ఇది చాలా లోతుగానే ఉంది. ఒకసారి చూద్దాము. వాటర్ మాత్రం అసలు మామూలు సౌండ్ రావట్లేదు. సూపర్ ఉంది. సో ఇదంతా వాటర్ ఇక్కడి నుంచి వచ్చి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న మంచి ఊర్లకి అన్నిటికీ ఈ వాటర్నే ఫిల్టర్ చేసి సప్లై చేస్తారంట.
సో చూసారు కదా వాటర్ ఎంత మంచి సౌండ్ వస్తుందో, అసలుకి ఫుల్ అట్రాక్ట్ చేసేస్తున్నాయి అనమాట వాటర్. మంచిగా నాకు అందరికైతే మా హస్బెండ్ వాళ్ళకి కూడా మంచిగా వాటర్లోకి దిగి ఆడుకోవాలనిపిస్తుంది. బట్ కాకపోతే మాకు ఎవరికి స్విమ్మింగ్ రాదు కాబట్టి అంత సాహసం అయితే మేము చేయలేదు. ఒకసారి కాలుజారి అందులో పడ్డా కానీ కొట్టుకెళ్ళిపోవడం తప్ప రక్షించడానికి కూడా ఎవరు రారు. సో ఇట్లాంటి వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. సో ఇదంతా గేట్స్ అన్నమాట. మొత్తం అయితే అకంపల్లి రిజర్వాయర్కి 4 ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది గేట్ 2, గేట్ 3 అండ్ ఆ కార్ దగ్గర ఉన్నది లాస్ట్ అన్నమాట. మొత్తం 4 గేట్స్ ఉన్నాయి. ఆ వాటర్ అంతా ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి అండ్ వేరే వేరే వాటర్ సంబంధించిన వాటికన్నిటికీ రిలీజ్ చేస్తారంట. ఇంకా ఇవి వ్యవసాయంకి చాలా రకాలుగా ఈ వాటర్ని రిలీజ్ చేసి యూజ్ చేసుకుంటారు. సో చూడండి అసలు ఫ్లో ఎంత, అసలు నార్మల్గా చూస్తుంటే నాకైతే అసలు చాలా భయమైంది. సౌండ్ మాత్రం అసలు మామూలుగా రావట్లేదు. ఇదంతా ఫ్రంట్ వ్యూ అనమాట. చూడండి అక్కడ ఆ 4 గేట్లకు సంబంధించిన ఇక్కడ వాటికి సంబంధించినవి ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇదంతా సో ఇదన్నమాట ఓవరాల్ వ్యూ అకంపల్లి రిజర్వాయర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.